రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్ పెడ్లర్ రెహమాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నాళ్లు పరారీలో ఉన్న రెహమాన్ ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. రెహమాన్ బాగోతాలు అన్ని ఇన్ని కావు. పబ్ కస్టమర్లను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నాడు రెహమాన్. 15 మంది ఏజెంట్ల సాయంతో పబ్బుల దగ్గర విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ తో పాటు గోవా, ముంబై, బెంగళూరు, ఢిల్లీలోనూ రెహమాన్ డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించారు. గోవా జైలు నుంచి ఫైజల్ అనే వ్యక్తి రెహమాన్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. రాడిసన్ కేసులో కీలక నిందితుడైన గజ్జల వివేకానందకు రెహమాన్ నుంచే డ్రగ్స్ సప్లై అయ్యాయి. మీనన్ అనే యువతి ద్వారా వివేకానందకు రెహమాన్ డ్రగ్స్ చేరవేర్చేవాడు. ఆ తర్వాత అది బయటపడటంతో రెహమాన్ తో పాటు మీనన్ కూడా పరారీలోకి వెళ్లిపోయింది. డ్రగ్స్ అమ్మిన డబ్బులతో రెహమాన్ లగ్జరీ కార్లను కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రెహమాన్ తో పాటు ఢిల్లీకి చెందిన నరేంద్ర అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రాడిసన్ డ్రగ్స్ పార్టీలో మొత్తం 10 మంది సినీ సెలబ్రిటీల పేర్లు తెర మీదకు వచ్చాయి. టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణ కూడా పోలీసులు ఈ కేసులో ప్రశ్నించారు. మరో 2 సెలబ్రిటీలు పరారీలో ఉండగా వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ కేసులో పట్టుబడిన రెహమాన్ కు నైజీరియాలతోనూ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది.